హే గాయ్స్, గుడ్ మార్నింగ్ ఆల్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. హాయ్ యోషి. Hi! Welcome back to our channel. యోషి ఏం బ్యాగ్ వేసుకున్నావు? School. స్కూల్కా? స్కూల్ బస్లో వెళ్ళలేదా? పోయింది. ఎందుకుమా? నువ్వు లేని కాదు. ఓ, నేను లేలేదా? బుద్ధుకి ఇంకోటి పిల్ల స్కూల్ పోతుంది డే కేర్కి పంపిద్దామా బుద్ధుని? బుద్ధుకి అమ్మ మీద కోపం వస్తుందా? ఆర్ యు మ్యాడ్ అట్ మా? But at least we're gonna show the school. Okay, let's go then. Yay! My brother is also going to school. ఓ, వాడికి లేదు మా స్కూల్, నువ్వు ఒక్కదానివే. ఓకే, లెట్స్ గో. Okay. ఈ వీడియోలో చెప్పినంత అంత ఈజీ కాన్వర్జేషన్ అయితే ఉండదు. ఒకసారి స్కూల్ బస్ మిస్ అయిందంటే చాలా పెద్ద గొడవ చేస్తుంది. అమ్మ అంతా నీ వల్లే అని. బట్ ముగ్గురు పిల్లలు ఉన్నారు కదండి, ఒక్కోసారి నేను కూడా మార్నింగ్ అర్లీగా లేవలేను. అండ్ బస్ అనేది కరెక్ట్ టైంకి వస్తుంది. ఒక 2 minutes అటో ఇటో అయినా బస్సు వెళ్ళిపోతుంది. సో ఈరోజు మేము బస్ మిస్ అయ్యాము. తన స్కూల్ కూడా చాలా దూరం ఏం లేదు, ఒక 3 miles ఉంటుంది అంతే. ఒక 5 minutesలో వెళ్ళిపోవచ్చు. అండ్ అక్కడ కమ్యూనిటీ కూడా చాలా బిగ్ కమ్యూనిటీ ఉంది, దాన్ని కూడా మీకు చూపిస్తాను. స్కూల్ టైం కన్నా ఒక 15 minutes అర్లీ వచ్చాము, అందుకే ఇక్కడ మీకు క్రౌడ్ కనిపించట్లేదు. లేకపోతే కార్స్ మొత్తం క్యూ ఉంటాయి. మా కుట్టి పాప వెళ్ళేది 4th grade కదా, సో చిన్నపిల్లలు వెళ్ళే స్కూల్ని ఇక్కడ ఎలిమెంటరీ స్కూల్ అంటారు. ఇదే తన స్కూల్. మనము ఏ ఏరియాలో ఉంటామో అనే దాన్ని బట్టి మన స్కూల్ అనేది అసైన్ చేస్తారు. అండ్ స్కూల్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు దాని రేటింగ్ కూడా మనం చూసుకోవాలి. కార్పూల్ అంటే మీలో ఎంతమందికి ఐడియా ఉంది? కార్పూల్ అంటే ఏం లేదండి, కొంతమంది పీపుల్ని అంటే కొంతమంది పిల్లల్ని కలిసి ఒక డ్రాప్ చేస్తారనమాట, ఎవరైనా ఒకరు. అది పెయిడ్ కానీ లేకపోతే అందరూ కలిసి ప్లాన్ చేసుకొని కానీ, దాన్నే కార్పూల్ అంటారు. నేనైతే అలాంటివేమి ఇంకా ప్లాన్ చేయలేదు. బస్సులో వెళ్తుంది, లేకపోతే లేట్ అయితే నేను డ్రాప్ చేస్తాను. ఈ స్కూల్కి ఆనుకొని ఉన్న హౌసెస్ అన్నీ చాలా ప్రైజీ, 8 to 10 crores ఉంటుందేమో అప్రాక్సిమేట్గా. ఈ హౌసెస్ క్వాలిటీ చూస్తేనే మనకు అర్థమైపోతుంది కదా. ఓకే, బాయ్ యోషి. బాయ్ మా. ఓకే, బాయ్ నాన్న. Bye. యోషిరా వెళ్ళమ్మా. యోషి బాయ్. Bye. జాబ్ 1 డన్. పాప అయితే స్కూల్కి వెళ్ళింది. నెక్స్ట్ మా బుడ్డోని కూడా కన్విన్స్ చేసి ఇంటికి తీసుకెళ్ళాలి. ఎందుకంటే బయట అంటే వాడు ఎక్కడన్నా ఆడిపిచ్చేకి తీసుకెళ్తున్నాననే ఉంటాడు. అప్పుడే ఇంటికొద్దు అనేస్తున్నాడు వెనకాల కూర్చొని. బట్ ఆఫీస్ టైం అవుతుంది కదండి, ఈ టైంలో మార్నింగ్ నేను ఎక్కడికి తీసుకెళ్ళను వాళ్ళని. బట్ అది వాళ్ళకి అర్థం కాదు. ఇంతకుముందు అయితే ఈ కమ్యూనిటీని హౌసెస్ని చూడడానికే వచ్చేదాన్ని. అండ్ ఈ హౌసెస్తో పాటు రీసెంట్గా పక్కన టౌన్ హోమ్స్ కడుతున్నారు. అవి ఇంకా బ్రాండ్ న్యూ అనమాట, 2024, 25 ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతోంది. అవి కూడా చాలా బాగున్నాయి చూడండి. అంటే నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, ఒక కాలనీ ఆల్రెడీ రిచ్ అయిపోతే ఆ చుట్టుపక్కల కన్స్ట్రక్షన్స్ కానీ అక్కడ ఉన్న పీపుల్ కానీ ఆల్రెడీ హైఫై లెవెలే ఉంటారు. అండ్ కన్స్ట్రక్షన్స్ కానీ చాలా క్వాలిటీగా నడుస్తాయని, ఎందుకంటే ఆ రేంజ్ ఆఫ్ పీపులే అక్కడికి వస్తారు కదా, ఇంకా అందుకని అనుకుంటున్నా. యాజ్ ఎక్స్పెక్టెడ్ మా వాడైతే ఇంటికి రాలేదు. ఇంకా బయట ఎటు వెళ్తాం చెప్పండి, మా కమ్యూనిటీలో ఉన్న పార్క్కే తీసుకొచ్చాను. సో దట్ వెంటనే ఒక 5-10 minutesలో ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా అని. కానీ నైట్ అంతా బాగా చల్లగా ఉందేమో, గ్రాస్ కానీ మొత్తం ఆ ఏరియా అంతా వెట్గా ఉంది. వర్షం కూడా పడ్డది అనుకుంటా నైట్. పార్క్ పక్కనే కొంచెం ప్లేస్ ఉంది కదా, అది డాగ్స్ కోసమని. డాగ్స్ కోసం వచ్చే వాళ్ళు అక్కడ కూర్చుంటారు. డాగ్స్ కూడా మొత్తం వాక్ చేస్తుంటాయి అక్కడ. అంటే ఇక్కడ డాగ్స్ అనొద్దేమో, పప్పీస్ అంటే బెటరు. ఈ గ్రాస్ మొత్తం మాయిశ్చర్గా ఉంది, మొత్తం వాటర్. అండ్ వుడ్ చిప్స్ కూడా తడి అయిపోయాయి.
ఈ వుడ్ చిప్స్ ఎందుకు పెడతారంటే పిల్లలు పడినా ఎక్కువ దెబ్బ తగలకూడదని. ఇంకా మార్నింగ్ హడావిడి. ఈ హడావిడితో పాటు పిల్లలకి ఒక్కొక్కరి ఇంట్రెస్ట్లు ఒకలాగా ఉంటాయి. ఇంటి దగ్గర ఒక పాప పడుకొని ఉంటుంది. ఇవన్నీ చూసుకుంటూ మేనేజ్ చేయాలి. నైట్ వర్షం పడ్డదేమో అన్నాను కదా, మొత్తం స్లైడ్ అంతా వాటరీగా ఉంది, అందుకే తను స్లైడ్ చేయట్లేదు. ఇంకా ఆలోచిస్తున్నాడు పైన నిల్చొని. అబ్బా ఇదే కరెక్ట్ టైము, ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాను నేను కూడా. పోదాందా, వర్షం పడింది నైట్, వెళ్దాం పోదా. వర్షం పడింది, మళ్ళీ వద్దాందా. దమ్మా డ్రెస్ డర్టీ అయిపోతుంది, రా వెళ్ళిపోదాం రా. వర్షం పడింది, రా పోదాం రా. మనం రమ్మనగానే వీళ్ళెందుకు వస్తారు, ఇంకా ఏం చేయొచ్చు అని చూస్తున్నారు ఇంటికి వెళ్ళకుండా. ఇందాక డాగ్స్ అంటే వాళ్ళు ఫీల్ అవుతారు అన్నాను కదా, ఎందుకంటే వాళ్ళు చూడండి మనం పిల్లల్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో వాళ్ళు కూడా వాళ్ళ పెట్స్ని అలాగే చూసుకుంటారు. వాటికి కూడా వాకింగ్, వ్యాక్సినేషను, సపరేట్ రూము, అండ్ వాళ్ళకు కూడా డే కేర్ కూడా ఉంటుంది తెలుసా. ఇన్ కేస్ వాళ్ళకి ఏమైనా పని ఉంటే పెట్ కేర్ సెంటర్లో వదిలి వెళ్తారు. రే ఏడుస్తుంది, మా వెళ్దాంరా. వద్దా, ఏం చేద్దాం, వర్షం పడింది చూడు, మొత్తం డర్టీ ఉంది పార్క్. ఏనన్నా ఎక్కడికి వద్దు, మరి ఎటు వెళ్దాము, వాళ్ళు పడుకొని ఉంటారు, రా ఎక్కు. దారి షేకు. That's all for today vlog guys. Hope you enjoyed it. Thanks for watching. Bye bye. Take care.